నమస్తే. జాగృతి అధినేత్రి కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. సామాజిక తెలంగాణ కోసం సమర శంఖం మోగించడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే యాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక అక్టోబర్ చివరి వారంలో కవిత యాత్ర ఉండనున్నట్లుగా సమాచారం. అన్ని జిల్లాల మీదుగా ఈ యాత్ర కొనసాగేలా ప్రణాళిక రచిస్తున్నారు జాగృతి నేతలు. అయితే కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేయాలనే నిర్ణయానికి కవిత వచ్చినట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్ జయశంకర్ ఫోటో మాత్రమే కనిపిస్తుంది. దీంతో జాగృతి అధినేత్రి యాత్రపై సర్వత్రా చర్చ సాగుతోంది. బుధవారం తెలంగాణ యాత్రకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరించనున్నారు. మంచిర్యాల జిల్లాలో బీజేపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. బీజేపీ చీఫ్ రామచంద్రరావు ముందే నేతలు ఘర్షణకు దిగారు. మాజీ ఎంపీ వెంకటేష్ నేతపై పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేష్ నేత గోమాసే శ్రీనివాస్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువురు నేతలు ఒకరికొకరు దూషించుకున్నారు. వేమనపల్లి బీజేపీ అధ్యక్షుడు మధుకర్ కుటుంబాన్ని పరామర్శ చేసిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్లో ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారని ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు కిషన్జీ అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ని గెలిపిస్తారా, కాంగ్రెస్ని గెలిపిస్తారా అని సోషల్ మీడియాలో జనం క్వశ్చన్ చేస్తున్నారని కామెంట్స్ చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్లో ఓవైసీ ఎందుకు అభ్యర్థి నిలబెట్టడం లేదు కిషన్జీ? ఓవైసీ మీకు మంచి స్నేహితుడు కదా, అసదుద్దీన్ ఓవైసీని అడగాలన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుందన్న రాజాసింగ్ మీ గౌరవం ప్రమాదంలో ఉందంటూ కిషన్ రెడ్డిని హెచ్చరించారు. మీరు భారీ ఓట్లతో ఓడిపోతే కేంద్ర పెద్దలకు మళ్లీ ముఖ్యంగా చూపెడతారని ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గం డివిజన్ను వేలెత్తి చూపే అలవాటు కిషన్ రెడ్డికి ఉందన్నారు. ఇవాళ మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని చాలామంది వేలెత్తి చూపుతున్నారు తెలుసా అంటూ ఆయన కామెంట్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ జోరుగా ప్రచారం చేస్తోంది. పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్కు మద్దతుగా మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నియోజకవర్గంలో వినూత్నంగా ప్రచారం చేశారు. ఓ టీ షాప్లో వినియోగదారులకు ఛాయ్ అందించారు. సెలూన్లో ఓ వ్యక్తికి మల్లారెడ్డి హెయిర్ కట్ చేసి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం చెంపలు రుద్దుతూ మళ్లీ వస్తానంటూ సందడి చేసి వెళ్లిపోయారు. రైతులకు అధిక దిగుబడినిచ్చే వేరుశెనగ వంగడాల పంపిణీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 100% సబ్సిడీతో రైతు నేస్తం పథకం కింద రాష్ట్రంలోని 8 జిల్లాలను ఎంపిక చేశారు. పంపిణీ కార్యక్రమాన్ని రైతు వేదిక నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. 45,000 ఎకరాలకు సరిపడా 38,000 క్వింటాల మేర లేపాక్షి, గిర్నార్, జీబేజీ వేరుశెనగ వంగడాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు క్వాలిటీ విత్తనాలు ఉచితంగా పంపిణీ చేయడం ద్వారా నూనె గింజల ఉత్పత్తిని పెంచి రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంగా ఎంచుకున్నట్లు మంత్రి తెలిపారు. అస్వస్థతకు గురై విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతోన్న కురుపాం గిరిజన పాఠశాల విద్యార్థులను మంత్రి గుమ్మడి సంధ్యారాణి మంగళవారం పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కేజీహెచ్లో 6 విద్యార్థులు చికిత్స పొందుతున్నారని, వీరిలో 3 విద్యార్థులను తాజాగా
డిశ్చార్జ్ చేసినట్లు మంత్రి తెలిపారు. ఓవైపు విద్యార్థుల అనారోగ్యంతో బాధపడుతుంటే మరోవైపు వైసీపీ విషయాన్ని రాజకీయం చేస్తోందని ఆమె మండిపడ్డారు. మాజీ సీఎం జగన్ హుందాగా మాట్లాడాలని హితవు పలికారు. గిరిజన శాఖ మంత్రి గాడిదలను కాస్తోంది అనడం సిగ్గుచేటన్నారు. వైసీపీ పాలనలో విద్యార్థులు చనిపోతే కూడా కనీసం పట్టించుకోలేదన్నారు. ఇక విద్యార్థుల అనారోగ్యం గురికావడంపై కమిటీ వేశామని కూడా ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. మీకు అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో గురుకులంలో కొంతమంది పిల్లలు అనారోగ్యానికి గురైన తర్వాత పార్వతీపురం హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. కొంతమందికి జాండీస్ కొంచెం ఎక్కువ రావడం వలన తీసుకొచ్చి మనం కేజీహెచ్లో జాయిన్ చేస్తాం. కేజీహెచ్లో టోటల్గా 65 మంది పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేశారు. 65 మందిలో ఇప్పటిదాకా ఇక్కడ 6 ఉన్నారు. 59 మంది డిశ్చార్జ్ అయిపోతుంది. 59 మంది కూడా క్షేమంగా సురక్షితంగా ఉన్నారు. ఈ 6గురిలో ఈరోజు ఈవినింగ్ 3 పంపిస్తున్నాం. వాటర్ ప్రాబ్లం కాదు, మీ అందరికి లాస్ట్ టైం కూడా చెప్పాం. ప్రతిపక్షం వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే రాజకీయం చేయడం తప్ప పిల్లల ఆరోగ్యం గురించి వాళ్ళు మాట్లాడలేదు. అక్కడ ఆర్ఓ ప్లాంట్ ఉంది, అయితే మిగిలిన అన్ని హాస్టల్స్లో. ఈ నెల 17న కోనసీమలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. పల్లె పండుగ 2.0 పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ నేపథ్యంలో రాజోల ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ నేతృత్వంలో ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. జలవనరుల శాఖ మంత్రివర్యులు కేసినపల్లికి రావటం, ఈ డ్రెడ్జింగ్ ఒక 8.5 కిలోమీటర్ల మేరకు సిల్ట్ తీయాల్సిన అవసరం ఉంది. సుమారు 5 అడుగుల మేర సిల్ట్ తీయాలి. 5 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీయాలనే విషయాన్ని ఆల్రెడీ ప్రపోజల్ షేప్లో ఉంది. 17వ తారీఖున రావచ్చు అనే ఒక ఊహాగానాలు ఉన్నాయి తప్ప ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. ఇది కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా నేను పత్రికా ముఖంగా తెలియజేస్తాను. ఈ లోపల కాస్త మేము ప్రిపరేషన్స్ చేసుకుంటా ఉన్నాం. ఎక్కడ దిగితే బాగుంటుంది, హెలిప్యాడ్ ఏదైతే బాగుంటుంది, విజిట్ ఎక్కడ చేస్తే బాగుంటుంది, రైతులతోటి ఇంటరాక్షన్ అయితే ఎలా ఉంటుంది, తర్వాత ఇలాంటి విషయాలన్నీ కూడా మేము ప్రిపేర్ అవుతూ ఉన్నాము. ఇది కేవలం ప్రిపరేషన్ మట్టుకి. ఆయన వస్తున్నాడనే ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ కన్ఫర్మ్ అయిన తర్వాత తప్పనిసరిగా పత్రికా ముఖ్యంగా నేను తెలియజేస్తాను. బీసీ రిజర్వేషన్కు 50% సీలింగ్ నియమం మాత్రమే అని, రాజ్యాంగంలో అటువంటి చట్టమేమీ లేదని టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఓసీలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తక్కువేం కాదన్నారు. బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ సాధనకు న్యాయ పోరాటంతో పాటు ప్రజా మద్దతు కూడగట్టడంలో టీజేఎస్ సంపూర్ణ మద్దతు తెలిపిందన్నారు. బీసీ రిజర్వేషన్లపై టీజేఎస్ పార్టీ నిబద్ధతతో తీర్మానాలు ఆమోదించి ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించిందని అంటున్న టీజేఎస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కోదండరామ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలనేటటువంటి డిమాండ్ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. ఒకవైపు హైకోర్టు స్టే విధించింది, సుప్రీంకోర్టు మెట్లు ఎక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు. సార్, ఈ యొక్క ఒకవైపు హైకోర్టు స్టే విధించినటువంటి పరిస్థితి ఉంది. 50% సీలింగ్ దాటవద్దు అనేటటువంటి ఇది కూడా ప్రధానంగా ఈ యొక్క తీర్పులో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. తదుపరి ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తే ఇది సాధ్యమయ్యేటటువంటి పనిగా ఉంది? ఇంకా ఇప్పటి వరకు హైకోర్టు తీర్పు ఇయ్యలే. వాళ్ళు తాత్కాలిక ఉత్తర్వులు మాత్రమే జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం వాళ్ళు స్టే విధించారు. మొత్తము కేసు విన్నాక దీనిపైన తుది నిర్ణయం తీసుకుంటామని. ఇక్కడ అందరికీ కూడా వస్తున్న ఒక ప్రశ్న ఏంటంటే ఇది సాధ్యమైతాయా కావా అని.
రాజకీయ పార్టీలు అన్నీ కూడా అమలు కావాలనే లక్ష్యంతోనే 42% రిజర్వేషన్లకు మద్దతు తెలిపినాయి. మరి ఇక వాళ్ళు మద్దతు తెలిపింది అయితే కావాలనే కదా, అమలు కావాలనే కోరికతోనే కదా. కాబట్టి ఇవాళ బాధ్యత ఏంటంటే అమలు చేయించడానికి పూనుకోవాలి, అది తప్ప ఇంకొక మార్గం లేదు. ఇవాళ వాస్తవానికి అమలుకు ఆటంకాలు ఏంటి అని ఆలోచిస్తే రాజ్యాంగం ఏమన్నా అడ్డం చెప్తుందా అంటే లేదు. రాజ్యాంగం అయితే ఎటువంటి ఆంక్షలు విధించలేదు. చట్టాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏ చట్టాలు ఇప్పటి వరకు 50% దాటకూడదు అనే పరిమితి విధించలేదు. కోర్టు తీర్పులు మాత్రమే 50% ఉంటే మంచిది అని అన్నాయి. అయితే దాన్ని ఒక శిలాశాసనంగా కఠినమైన నిబంధనగా పెట్టలేవాళ్ళు కోర్టులు ఏమన్నాయంటే ప్రత్యేక సందర్భాల్లో దాటవచ్చు అని. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే సర్వే జరిగింది, జనాభా 57% బీసీలు ఉన్నారని తేలింది. కాబట్టి దాని మేరకు 42%కి రిజర్వేషన్లు పెంచుదామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ మన ముందున్న ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గౌరవించాలి. అది ఫెడరల్ స్ఫూర్తి. గౌరవించి ఈ బిల్లును వాళ్ళు 9వ షెడ్యూల్లో కనుక పెడితే పంచాయితే పోతుంది. బీసీ జేఏసీ నేతలు కూడా మిమ్మల్ని కలవడం జరిగింది, మీ పార్టీ మద్దతు కోరడం జరిగింది, మీ పార్టీ కార్యాచరణ కూడా ప్రకటించారు. ఏంటి సార్, ఎట్లా ఈ యొక్క కార్యాచరణ చేస్తూనే మరోవైపు న్యాయ పోరాటం చేస్తారా? మీ కార్యాచరణ ఎట్లా ఉంది ఏంటి? న్యాయ పోరాటం అనేది మినహాయింపు కాదు, అది న్యాయ పోరాటం కొనసాగుతూనే రిజర్వేషన్లు సాధన కోసము అన్ని జిల్లాల్లో కార్యకర్తలు కదలాలని చెప్తున్నాం. ప్రజల వద్దకు వెళ్ళాలి, ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను చైతన్యపరచాలి, బంద్ను విజయవంతం చేయడానికి పూనుకోవాలి. అదేవిధంగా జిల్లా కలెక్టర్లకు తహసీల్దార్లకు లెటర్లు ఇచ్చి ఈ బంద్కు ఎంత బలమైన సానుకూలమైన అభిప్రాయాలు ఉన్నాయో అది కేంద్రానికి అర్థమయ్యేటట్టుగా చూసుకోవాలి. అందరినీ కదిలించి ఒక తాటి మీదకి తెచ్చి బంద్ విజయవంతం అయ్యేటట్టు చూడాలి. ఇది మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని పరిపూర్తి చేయాలని మేము ఇవాళ మా కార్యకర్తలకు కూడా పిలుపునివ్వటం జరిగింది. బీసీ బంద్ నిర్వహించేందుకు బీసీ జేఏసీ సిద్ధమవుతున్న వేళ అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా కడతా ఉంది. ఒక అడుగు ముందుకు వేసి టీజేఎస్ ఒక తీర్మానాలు చేసింది, మరోవైపు కార్యాచరణను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. బీసీ బంద్కు సంబంధించి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఈ నెల 18వ తేదీన నిర్వహించేటటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే బీసీ బంద్లో తెలంగాణ జనసమితి కార్యకర్తలందరూ కూడా పార్టిసిపేట్ చేయాలనేటటువంటి పిలుపును కూడా ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ శ్రవంతో రాజు న్యూస్, హైదరాబాద్. ఈ నెల 18న బీసీ బంద్కు పిలుపునిచ్చాయి బీసీ సంఘాలు. బీసీలకు 42% రిజర్వేషన్ సాధన కోసం బీసీ బంద్ విజయవంతం చేయాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి కన్వీనర్ ఆర్ కృష్ణయ్య తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి గన్ పార్క్ వరకు ర్యాలీ చేపట్టారు. ఇవాళ నుంచి 18వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ బీసీ బంద్కు మద్దతు ఇచ్చి అంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బీసీలకు కల్పించిన 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇచ్చినందుకు నిరసనగా రాష్ట్రంలోని బీసీలందరూ తిరగబడ్డారు. ఈ సందర్భంగా అన్ని బీసీ సంఘాలు 100 కుల సంఘాలు 30 బీసీ సంఘాలు అన్ని కలిపి ఈ నెల 18న జాక్ ఏర్పాటు చేసిందానికి 18న రాష్ట్ర బంద్ తలపెట్టాం. ఆ బంద్కు మద్దతుగా ఈ రోజు హైదరాబాద్ లో చాలా చోట్ల బైక్ ర్యాలీ చేసింది. ఇప్పుడు ఇక్కడ బీసీ భవన్ నుంచి ఆడికి అసెంబ్లీ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేసి ఆడికెళ్ళి మళ్ళీ డిస్పర్స్ కావడం జరుగుతుంది. ఎల్బీ నగర్ లో, అమీర్పేటలో చాలా చోట్ల కూడా బైక్ ర్యాలీలు తీసి బంద్కు మద్దతుగా తిరుగుతున్నారు. జిల్లాలలో కూడా బైక్ ర్యాలీలు తీస్తున్నారు. ఆ రోజు బంద్ను బ్రహ్మాండంగా జరుపుతారు. ఈ రోజు నుంచి 18 వరకు వరుసగా బైక్ ర్యాలీలు తీసి 18 నాడు షాపులు బంద్ చేయాలి, స్కూళ్ళు కాలేజీలు బంద్ చేయాలి, ఒక మెడికల్ షాపులు తప్ప అన్ని బంద్ చేయాలి, పెట్రోల్ బంకులు కూడా బంద్ చేయాలి, సినిమా థియేటర్లు బంద్ చేయాలని చెప్పి బంద్కు సహకరించాలి, కోఆపరేట్ చేసి బంద్ జరపండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 18వ తారీఖున జేఏసీ ప్రకటించిన బంద్ ఫర్ జస్టిస్ ని మద్దతు తెలుపుతూ ఈ రోజు నుంచి 18వ తారీఖు వరకు అన్ని జిల్లాలలో 200 నుంచి 500 బండ్లతో ప్రతి జిల్లా కేంద్రంలో ర్యాలీలు చేయడం జరుగుతుంది. వీళ్ళు ఇట్లనే వదిలేస్తే బీసీలను ఎంతెంత అణచిపెడితే ఇది అంతంత బర్నింగ్ ఇష్యూలా మారి దేశవ్యాప్తంగా ఇష్యూగా మారిపోతుందని చెప్పి అగ్రవర్ణ పార్టీలు అందరూ గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యారు, కనీసం ఎంపీటీసీలు జెడ్పీటీసీలు లోకల్ బాడీలు బీసీలు కనీసం సర్పంచ్లు అవ్వడం కూడా మీకు నచ్చడం లేదని చెప్పి
ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. మీ పార్టీలో పనిచేసే కార్యకర్తలే, మీరు ఏదైతే ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కానీ పనిచేసిన కార్యకర్తలే ఇప్పుడు వాళ్ళు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అవ్వడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ కాళ్ళలో కట్టబెట్టినట్టు చేస్తారు. సో దీన్ని మేమందరం బీసీ సంఘాలు కానీ ప్రజా సంఘాలు అందరం వ్యతిరేకిస్తున్నాం. 18న నాడు జరిగే బంద్కి స్వచ్ఛందంగా, శాంతియుతంగా, ఎటువంటి యూత్ ఎవరు ఆవేశపడొద్దు, శాంతియుతంగా బంద్ ప్రకటించి బంద్ని ఆ రోజు నిర్వహించాలని చెప్పి కోరుకుంటున్నాం. వైద్యం ప్రజల ప్రాథమిక హక్కని, అలాంటి వైద్యం చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలకు దూరం అవుతోందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. కరోనా సమయంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అండగా నిలిచిందన్నారు. పేదలకు మంచి వైద్యం అందించేందుకు జగన్ పాలనలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామన్నారు. అలాంటి మెడికల్ కాలేజీలను నేడు ప్రైవేటు వారికి అప్పగించడం సరైంది కాదన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటూ ధర్మాన ప్రసాదరావు సూచించారు. 10 మంది తినడానికి బ్రతకదలుస్తున్నారు. కానీ అందులో ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగలేకపోతే 4 లక్షలు 5 లక్షలు బిల్లు వేసి ఇచ్చేస్తుంటే, కలెక్ట్ చేసేస్తుంటే, వాళ్ళ అమాయకత్వాన్ని దోపిడీ జరిగిపోతుంటే, కొద్దిమంది వ్యక్తులకి డబ్బంతా చేరిపోతూ ఉంటే మీరు చూసారా? రాష్ట్రంలో ఎవరి ఆస్తులు పెరుగుతున్నాయో మీరు లెక్కేస్తారా? ఎవరు చదివిపోతున్నారో లెక్కేస్తారా? చూసారా? అధ్యయనం చేయరా? దానికి అవసరమైనటువంటి బోధనాసుపత్రులు తెచ్చి ప్రతి కుటుంబంలో చదువుకునేటువంటి అవకాశం కలిగించేటువంటి విద్యను తెచ్చి 17 కాలేజీలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ తెస్తే అది మళ్ళీ మీరు వచ్చి చిన్న విషయంగా అది ప్రైవేట్ పీపుల్కి అందజేస్తానని చెప్పడం ఇది ఎంత బాధ్యతారాహిత్యం. ఈనాడున్నటువంటి ప్రభుత్వం పెద్ద తప్పిదం ఇది. అన్ని విధానాల్లో కంటే ఇది చాలా ఘోరమైనటువంటి తప్పిదం. దీనివల్ల సమాజానికి చాలా ప్రమాదం జరుగుతుంది. రాజ్యాంగ బాధ్యతను మీరు వదిలేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని వెంటనే మీ నిర్ణయాన్ని మీరు మార్చుకోవాలి. బ్రేకింగ్లో చూస్తున్నాం. హైదరాబాద్ శివార్లలో మరోసారి రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. మహేశ్వరంలోని ఓ రిసార్ట్స్లో రేవ్ పార్టీ నిర్వహించినట్లుగా తెలిసింది. రాచకొండ పరిధిలోని చంద్రారెడ్డి రిసార్ట్స్పై తాజాగా ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి రిసార్ట్స్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినట్లు గుర్తించారు. ఈ పార్టీని ఏపీలోని గుంటూరుకు చెందినటువంటి ఫర్టిలైజర్ అంటే సీడ్ కంపెనీ డీలర్ ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. తన కంపెనీకి చెందిన వ్యక్తులు వ్యాపార భాగస్వాములను కలిపి రేవ్ పార్టీ నిర్వహించినట్లుగా తెలిసింది. రాత్రంతా సాగిన ఈ పార్టీలో 7 మహిళా డాన్సర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పలువురు వ్యాపారవేత్తలు, యువకులు కూడా పార్టీలో పాల్గొన్నారు. పోలీసులు పెద్ద మొత్తంలో మద్యం సీసాలు, క్యాసినో కాయిన్స్, సౌండ్ సిస్టమ్, పార్టీ లైటింగ్ సామాగ్రిలను స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్ జిల్లాలోని ట్రిబుల్-ఆర్ రహదారి విస్తరణపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారి కోసం తమ భూముల్ని తక్కువ పరిహారానికి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపించారు. ట్రిబుల్-ఆర్ అలాట్మెంట్ మారకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు. త్వరలో పెద్ద ఎత్తున వికారాబాద్ జిల్లా నుంచి పాదయాత్ర చేపట్టి సీఎం రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ చాలా మంది నిరుపేద రైతుల కొరమే ఈ జేఏసీ ఏర్పడ్డది. ఇప్పుడు ఇంతకుముందు ఒక 2-3 సంవత్సరాల నాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ ఆవల అలైన్మెంట్ వచ్చింది. మరి ఇప్పుడు అది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకోరము ఇక్కడ మార్చిండు అని మీడియా వాళ్ళకి తెలుసు. వాళ్ళ భూములు, పెద్ద మనుషుల భూములు కాపాడుకోవడానికి వచ్చిందని అందరికీ తెలుసు.
మాకు తెలుసు, మీకు తెలుసు, పత్రికలకు కూడా తెలుసు. అయితే దాన్ని ఇప్పుడు పాత అలైన్మెంట్లో ఎందుకు ఇక్కడ మార్చారు అనేది ప్రజలందరికీ తెలపవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. దాన్ని ఎవరు చెప్తలేరు. ఎవరి దానికి పోయినా నువ్వు స్పీకర్ దగ్గరకో, ఎమ్మెల్యే దగ్గరకో, మంత్రి దగ్గరకో మాకేం తెలుసు అంటాడు, కలెక్టర్ దానికి పోయినా మాకేం తెలుసు అంటాడు. ఇవన్నీ అందరికి తెలిసి పెద్ద భూభాగవతం నడుస్తుంది. ఈ భూభాగవతం మా పట్టభూమిలో దొరికినాయా మీకు? మా నిరుపేదలే దొరికిరా మీకు? మరి పాత అలైన్మెంట్ ఎందుకు మార్చినారో సమాధానం ఎవడు కూడా చెప్తలేడు. ఏ మంత్రి చెప్తలేడు. ముఖ్యమంత్రి దానికి పోతుందా, ఇది పోతలేదా? దయచేసి మీడియా ప్రతినిధులు ముఖ్యమంత్రి ధరకు తీసుకెళ్లారని మనవి చేస్తున్నాము. మేము నిరుపేదల రైతులము. ఈ అలైన్మెంట్ మార్చి పాత అలైన్మెంట్కి తీసుకుపోవాలి. మారవకపోతే 8 రోజుల మేము పాదయాత్ర చేస్తాం. మా వికారాబాద్ డిస్టిక్ మూమెంట్ నుండి స్టార్ట్ అవుతుంది. కొడంగల్ వరకు మా వికారాబాద్ డిస్టిక్. అక్కడ పాదయాత్ర చేస్తాం. రేవంత్ రెడ్డి ఇంటికి పోతాం. ఆయన ఇంటి ముందు కూర్చుంటాం, కొట్లాడతాం, ప్రాణత్యాగం చేస్తాం. ఒకవేళ మా మీద మండించకపోతే ప్రాణత్యాగం చేసి అక్కడ చనిపోతాం. ఆయన మనం చనిపోయినాక వచ్చి మా భూములు ఎక్కడెక్కడ పోతాయో అలా వాతి పెట్టి రోడ్ వేసుకోమా. మా పిల్లల బాధ్యత ఏమున్నా ఆయనదే. మేము చనిపోతే మాత్రం మా 6 రైతులు ఎవరు చనిపోయినా రేవంత్ రెడ్డి బాధ్యత ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. లేదంటే ఆయన ఖచ్చితంగా దెబ్బతింటాడు. ఆ రాగం అది రాకుండా అలైన్మెంట్ మార్చి పాత అలైన్మెంట్ తీసుకోవాలని మనకి. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు మత్స్యకారులకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కార దిశగా కలెక్టర్ వినోద్ కుమార్ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గత కొద్ది రోజులుగా ఈపురపాలెం స్ట్రెయిట్ కట్ సి మౌత్ కబ్జా గురైందనే విషయంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడానికి కలెక్టర్ ఆదేశాల మేరకు బాపట్ల ఆర్డీఓ, తహసీల్దార్లు, పోలీసు బందోబస్తు సర్వే నిర్వహించారు. సర్వే నిష్పక్షపాతంగా జరగడం లేదంటూ మత్స్యకారులు ఘర్షణకు దిగారు. అధికారులు సర్ది చెప్పడంతో కొలతలు పూర్తి చేసి బౌండరీలలో జెండాలు ఏర్పాటు చేయడం జరిగిందని, దీనిపై నివేదికను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్కు అందజేసినట్లుగా ఆర్డీఓ గ్లోరీ తెలిపారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నేను, తహసీల్దార్ గారు, సిఐ గారు, సర్వే డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరం కూడా ఈరోజు ఈపురపాలెం స్ట్రెయిట్ కట్ దగ్గరికి వచ్చి సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో ఏంటంటే ముఖ్య ఉద్దేశం మనకి గతంలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసినటువంటి స్ట్రెయిట్ కట్ ఎంతవరకు ఉంది, అట్లాగే ఆ పక్కన ఉన్న పట్టాదారుల పొలాలు, అట్లాగే డీకే ల్యాండ్, ఇవన్నీ కూడా ఎంతెంత ఉన్నాయి, వాటి హద్దులు ఈరోజు నిర్ణయించడం జరిగింది. అంటే నిన్న సర్వేయర్ గారు వచ్చినప్పుడు వాళ్ళు సహకరించలేదు, అందువలన ఈరోజు మేము కూడా రావటం జరిగింది. ఈరోజు మత్స్యకారులందరూ కూడా చక్కగా సహకరించారు. ఇవన్నీ కూడా రిపోర్ట్ తయారు చేసి కలెక్టర్ గారికి సమర్పిస్తాం. సిఏఎస్ ప్రమోషన్స్లో యూనివర్సిటీకి చెందిన 48 మంది అధ్యాపకులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఓయూలోని ఫిజిక్స్ కళాశాల వద్ద పలువురు ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ఇంటర్వ్యూలో వారి పనితీరు బాగాలేదని రిజెక్ట్ చేయడం సమంజసం కాదన్నారు. గడిచిన 50 సంవత్సరాల్లో ఏ అధ్యాపకుడికి కూడా ఇలా జరగలేదన్నారు. గతంలో ఒకరిద్దరిని ఇతర కారణాల వల్ల రిజెక్ట్ చేశారని, అన్ని అర్హతలు ఉన్నవారిని ఇలా రిజెక్ట్ చేయడం బాధాకరం అన్నారు. ఇంటర్వ్యూలో తాము చేసిన తప్పులను చెప్పాలని అడిగినా చెప్పడం లేదని వాపోయారు. చెప్పుకోవాల్సినటువంటి అధ్యాపకులు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కమిటెడ్ టీచర్స్. అంటే వీళ్ళు రెగ్యులర్గా క్లాసులకు అటెండ్ అయ్యేవాళ్ళు. మరి పాఠాలు చెప్పుకోకుండా మమ్మల్ని రోడ్డుపైకి వీసి ఈడ్చుకొచ్చిండు. అయితే ఒక ప్రశ్న వేయడం జరిగింది ఆల్రెడీ. ఏమన్నా అంటే మీరు ఈ ఇంటర్వ్యూలో ఏ ప్రమాణాలు పాటించిండ్రో, ఏ ప్రమాణాల ప్రకారం సెలెక్ట్ చేసిండో దాని ప్రకారము సెలెక్ట్ అయిన వాళ్ళు, సెలెక్ట్ కాని వాళ్ళ మార్కుల లిస్టు మాకు ఇవ్వమని చెప్పేసి అడిగింది. ఒక లెజిటిమేట్ బాడీ. మరి వీసీ గారు ఇంతవరకు స్పందించలేరు. వారి దగ్గర వారు ఎక్కడ వెళ్ళినా కూడా నేను చాలా నిజాయితీ చేసుకుంటానంటే చెప్తున్నాడు. నిజాయితీ చేసుకుంటే ఒక అఫీషియల్లీ రికగ్నైజ్ బాడీ అది. ఇప్పుడు మళ్ళా కొత్తగా బాడీ ఎన్నుకునేంత వరకు దానికి అధికారం ఉంటుంది. ఆ బాడీ అడిగినప్పుడు వీసీ ఎందుకు తన ఆ లిస్ట్ ఇవ్వట్లేదు అనేటువంటిది మేము అడుగుతున్నాం ఇక్కడ నుంచి, తరపు నుంచి. ఇక రెండవది ఏంటంటే మరి ఈ 48 మందికి టాలెంట్ లేదని చెప్తున్నావు. ఈ 48 మందికి టాలెంట్ లేనప్పుడు మరి ఉస్మానియా యూనివర్సిటీకి ఎన్ఆర్ఎఫ్లో మంచి ర్యాంక్ వచ్చింది. ఎన్ఆర్ఎఫ్లో మంచి ర్యాంక్ వచ్చినప్పుడు వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ లేదా? వీళ్ళ యొక్క ఇండెక్షన్స్ మీరు సైటేషన్ ఇండెక్స్ కానీ లేకపోతే విద్వాన్లు కానీ రకరకాలవి వీళ్ళవి వాళ్ళకి చూపించలేదా? మీరు వీళ్ళ ఇండెక్స్ మేము ఎక్కడ వాడలేదు
అని మీరు రాసి మాకు అవుటాకు మీరు అఫిడవిట్ ఇవ్వండి. మీరు అంటే యూనివర్సిటీ ర్యాంకింగ్ ఇంప్రూవ్మెంట్లో మీ యొక్క ప్రమాణాలు ఏమీ లేదని చెప్పేసి అఫిడవిట్ ఇవ్వండి. ఆ అమీద్ అని చెప్తుండే కదా సార్. ఇప్పుడు అమీద్ మరి వీసీ కంటే ఎక్కువ ఉన్నాయి. ఆయన యొక్క సైటేషన్ ఇండెక్స్ మేము ఎన్ఆర్ఎఫ్కు సమర్పించాలని చెప్పండి. మీరు చేసి నిబంధనలకు అనుగుణంగా ట్రాన్స్పరెంట్ గా అన్ని చేశానని చెప్తున్నప్పుడు మళ్ళీ మినిట్స్ రికార్డ్ చేస్తుంటే మినిట్స్ రికార్డ్ చేసిన కాగితాలను తర్వాత వాళ్ళని ఎందుకు రిజెక్ట్ చేశామనేది వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మేము మీడియా ద్వారా వీసీ గారిని కోరేది ఆ రిజెక్షన్ కారణాలను మాకు చూపించాలి. ఎందుకంటే ప్రతిభా నైపుణ్యం లేదు అని అన్నప్పుడు అధ్యాపకులను మళ్ళీ వాళ్ళు యూజీసీ నిబంధనల ప్రకారం వాళ్ళకి ఎలిజిబిలిటీ రావడం వల్లే మరి ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. ఎప్పుడైతే ఇంటర్వ్యూ పిలిచారో ఇంటర్వ్యూలో వాళ్ళని రిజెక్ట్ చేయడానికి కారణాలు ఏంటి? మళ్ళీ ఓన్లీ 20% ఇంటర్వ్యూకి మార్కులు ఉంటాయి. అయితే 80% వాళ్ళు త్రూ అయినప్పుడు 20% మార్కులతో మీరు వాళ్ళని ఆపడానికి కారణాలు ఏంటి? అవి చూపించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. దీంట్లో ఇంకోటి కొసమెరుపు ఏంటంటే పోయినసారి బెస్ట్ టీచర్ అవార్డు వచ్చిన అధ్యాపకురాలని రిజెక్ట్ చేయడం జరిగింది. బెస్ట్ రీసెర్చర్ అవార్డు వచ్చిన అధ్యాపకుడిని రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ రోజు రేపు నేను అనుకుంటా తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరంలో ఏమంటారు బెస్ట్ టీచర్ గా అవార్డు ఇస్తున్నారు రేపు. అయితే హమీద్ అనే క్యాండిడేట్ ఇంజనీరింగ్ కాలేజీలోనే ఆయనకి హెచ్ ఇండెక్స్ అందరికంటే హైయెస్ట్ ఉంటుంది. మళ్ళీ ఆయనని రిజెక్ట్ చేశారు. మళ్ళీ హెచ్ ఇండెక్స్ ఉండి ఇంజనీరింగ్ కాలేజీలోనే బెస్ట్ టీచర్ అయినప్పుడు ఆయన రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి? పేదవాడి కోసం ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఎంపీ కేసినేని చిన్ని అన్నారు. విజయవాడలో గవర్నమెంట్ హాస్పిటల్లో అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ హాస్పిటల్లో ఏమేం లోటుపాట్లు ఉన్నాయనే అంశంపై చర్చించారు. హాస్పిటల్లో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించామని, తాము ఊహించిన దానికన్నా డాక్టర్లు ఎక్కువ అభివృద్ధి చేస్తున్నారన్నారు. పెద్ద పెద్ద హాస్పిటల్స్లో అవ్వని ఆపరేషన్స్ అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో చేసి కేసులు సాల్వ్ చేస్తున్నారని తెలిపారు. వైద్యులు కొన్ని రిక్వైర్మెంట్స్ అడిగారని, వాటిని త్వరలోనే వాళ్ళకి అందజేస్తామని చెప్పారు. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. త్వరలో కన్స్ట్రక్షన్స్ రెడీ అయిపోతే మరిన్ని అధునాతన పరికరాలతో ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మావోయిస్ట్ అగ్రనేత మల్లోతుల వేణుగోపాలరావు పోలీసులకు లొంగిపోవడంపై ఆయన సోదరుడు కుమారుడు దిలీప్ హర్షం వ్యక్తం చేశాడు. ఊహ తెలియని వయసులో వెళ్లిన తన బాబాయ్ తుపాకీ విడి జనజన స్రవంతిలో కలవడాన్ని సమర్థిస్తున్నామని దిలీప్ సంతోషం వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్లో లొంగిపోయారని ఇప్పటివరకు వార్తా కథనాలు వస్తున్నాయి, కానీ ఎక్కడా చూపించలేదన్నారు. తమ బాబాయ్ రాకపై ఎవరూ తమకు ఎలాంటి సమాచారం అందించడం లేదని దిలీప్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వేములవాడ రాజన్న ఆలయ వివాదం రోజురోజుకి పెరుగుతోంది. దేవస్థానం విస్తరణ పనుల్లో భాగంగా ఆలయంలో దర్శనాలు నిలిపివేయడంతో భక్తులు, బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అధికారులకు, ప్రజాప్రతినిధులకు మధ్య సమన్వయ లోపంతో ఇది పెద్ద సమస్యగా మారింది. తాజాగా ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా దర్శనం కల్పిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ జారీ చేసిన ప్రకటన విమర్శలకు తావిస్తోంది. అయితే భీమేశ్వర స్వామివారి ఆలయంలో దర్శనాలకు చేస్తున్న అభివృద్ధి పనులు నేటికి పూర్తి కాలేదు. ఓవైపు పనులు, ఓవైపు దర్శనాలు జరుగుతుండడంతో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఆలయాన్ని అసలు మూసివేయకుండా భక్తుల దర్శనాలు కొనసాగించాలని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతల నుంచి నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రతిపక్షాలు కుట్రలకు పన్నుతున్నారంటూ అధికార ప్రభుత్వం ఆరోపిస్తోంది. కొన్ని రోజుల నుంచి వేములవాడలో గందరగోళం. ఈవో గారు అప్పుడే ప్రెస్ మీట్ పెడతారు, మరి మేము ఎలాంటి సర్క్యులేషన్ ఇవ్వలేదు, వదంతులు నమ్మొద్దు, దేవస్థాన దర్శనాన్ని నిలిపివేయమని చెప్తారు. మళ్ళీ 2 రోజులకే ప్రెస్ నోట్ ఇస్తారు. ఇక్కడికి వెళ్ళి భీమనగులి రోజు మంచి రోజు ఉందని చెప్పి అక్కడ ఓన్లీ మొక్కులు నడిపిస్తామని అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేదు. అలాగే మళ్ళీ సాయంత్రం వరకు ప్రెస్ వాళ్ళని కనిపించేయడం, ప్రజలందరినీ కనిపించేయడం. అసలు ఏం చేస్తారు మీరు? అభివృద్ధి పేరిట ఆలయాన్ని ఆగం చేయడం తప్ప ఈ ఈవో గారు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారో అర్థమైతలేదు. మొన్న కూడా మేము దేవస్థానంలో లడ్డు గురించి మేము ఒకసారి వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో కూడా మొత్తం మేము ప్రత్యేకించి చూసి విజువల్ తీసుకొని వాళ్ళ ఎంప్లాయ్ తోటి కూడా వివరణ ఇప్పించడం జరిగింది ప్రెస్కు. మళ్ళీ ఎంప్లాయీని అందరినీ ఆగం చేయడం, ప్రెస్ వాళ్ళను బెదిరియడం, ఇదంతా ఎటుపోతుంది ఈవో గారు? అసలు మీరు చేస్తున్న పరిస్థితులు ఏందో ఒకసారి గ్రహించుర్రి. కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎక్కడికక్కడ దేవాలయాన్ని డిస్మెంట్లింగ్ చేయడంతో పాటు మా దర్శనాలను కూడా నిలిపివేస్తున్నామనే ఒక అపోహలతోని ప్రజలందరూ గందరగోళానికి గురవుతున్నారు.
ఆలయ అధికారులు అయితేనేమి మరి యంత్రాంగం అయితేనేమి మరి రోజుకొక ప్రకటన ఇచ్చుకుంటూ మరి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు చాలా ఇబ్బందికరంగా మారుతున్నారు. ఎందుకంటే వచ్చేది సమ్మక్క సీజన్, మరి ఇక్కడ దర్శించుకున్న తర్వాతనే సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్తారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కానీ ఈ ప్రభుత్వం ఒక క్లారిటీతోని మరి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి ఇంత పెద్ద దేవాలయం తెలంగాణలో ఉంది కాబట్టి ఒక క్లారిటీ, మరి దేవాలయము దర్శనం ఉంటుందా ఉండదా, లేకపోతే ఎక్కడ కల్పిస్తే మరి అక్కడ వసతులు కరెక్ట్గా మరి ఇప్పుడున్న ప్రభుత్వం వారు మరి నిర్వహిస్తున్నారా లేదా, దయచేసి దీని మీద వెంటనే మరి ఆలయ కమిషనరే కానీ మరి ఆలయ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ లేకపోతే ఉన్నత స్థాయి మరి అధికారులే కానీ వెంటనే స్పందించి అయోమయాన్ని మరి తెరదింపాలని దయచేసి భక్తుల తరపున మరి మేమందరం డిమాండ్ చేస్తాం.